క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల ప్రత్యేక సమయానికి ముఖ్యంగా బైబిల్లోని అనేక ప్రశ్నలకు జవాబులను వెతకడానికి మీ అందరితో కలిసి దేవుడికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా భావిస్తూ ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న తెర మీద చూద్దాం. అన్నయ్య గారికి క్రీస్తు పేరిట వందనాలు. ప్రతాప్ పేరు, వయసు 32, స్థలం హైదరాబాద్. ఆయన వేస్తున్న ప్రశ్న ఏంటంటే, లోకాసువార్త 4:23 ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనను. సందేహం, ఇక్కడ చెప్పబడిన సామెత ఏమిటి? వైద్యుడా నీ యేసుక్రీస్తు వారు ఎందుకు సంబోధిస్తున్నారు? ఈ వచనాన్ని వివరించగలరని ప్రతాప్ కోరుకున్నాడు. ఓకే నాన్న, బైబిల్ తెరిచి చూద్దాం ప్రియులారా. బైబిల్లో రాయబడిన ఆయన అడిగిన మార్కు రాసిన సువార్త, క్షమించండి, లోకా రాసిన సువార్త 4:23 ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. అసలు ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, అక్కడ ఏ కార్యక్రమాన్ని చేయడానికి ఆయన సిద్ధపడ్డారు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. సందర్భాన్ని మనం 21 నుంచి చూద్దాం. మా లోకాసువార్త 4:21 నుంచి దయతో చూడండి. ఏమండి? సమాజ మందిరములో ఉన్న వారందరూను ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని, అంటే పైన చెబుతున్నాడు. ఏది? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను అని. ఏమండి? యెషయా గ్రంథములో రాయబడిన మాటను చదివాడు. అది చదివిన తరువాత అంటున్న మాటలు. ఏమండి? 21 సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి, ఇది సందర్భం అండి. అంటే బీదల కోసం నేను వచ్చాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఇది యెషయా ప్రవక్త ద్వారా ఏనాడో పలికించాడు, ఆ మాట నెరవేరడమే ఇదిగో నేను మీ మధ్యకు రావటం అనే దానికి ఆయన వివరణ ఇస్తూ యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడిన మాట నెరవేర్పును వారి మధ్య చెబుతున్నాడు. ఏమండి? ఆయన మాట్లాడుతున్న మాటలకు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురైనట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అలాంటి సందర్భంలో ఈయన యోసేపు కుమారుడే కదా, మనకు తెలియని పరాయివాడు కాడు కదా అని వాళ్ళు భావిస్తున్నారు. ఏమండి? అంటే ఇంతగా యెషయా ప్రవక్త గారు ఈయన గురించి చెప్పారా అనే ఆశ్చర్యంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నమ్మటం లేదు. ఏమండి? ఈయన మన యోసేపు కుమారుడే కదా, మన ఊరివాడే కదా అనే భావనతో వాళ్ళు ఉన్నప్పుడు అని చెప్పుకొనుచుండగా వాళ్ళు అనుకుంటున్నారు. 23 ఆయన వారిని చూచి, అలాగే వారి అపనమ్మిక స్థితిలో యేసును వారు క్రీస్తుగా అంగీకరించలేని దశలో ఉన్నప్పుడు వారిని చూచి అంటున్నాడు, వైద్యుడా నిన్ను నీవే రక్షించుకొనుము, స్వస్థపరుచుకొనుము అని సామెత చెప్పి కపెర్నహూములో, ఏంటంటే ఆ సామెత చెప్పాడు. ఏంటట ఆ సామెత? వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అంటే ఒక రోగానికి మందు వేసేవాడు వైద్యుడు. ఏమండి? మరి వైద్యుడికే రోగం వస్తే కనుక వైద్యుడితో వాళ్ళు ఏమన్నారంటే, ఓ వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకోనుము అనే సామెత వారిలో ఉంది. అంటే వైద్యుడికి జబ్బు రాదా? వస్తుంది. కనుక వైద్యుడికి జబ్బు వస్తే తనకు మందులు ఆయనే వేసుకుంటాడు, తనను తానే స్వస్థపరుచుకుంటాడు. స్వస్థపరుచుకోలేడా? బయట వారినే స్వస్థపరచగలుగుతున్నప్పుడు వైద్యుడు, బయట వాళ్ళకే మందులు ఇవ్వగలుగుతున్నప్పుడు తన శరీరములోనే ఆ రోగం తలెత్తినప్పుడు అతను మందులు వేసుకోలేడా? వేసుకోగలడు. ఏమండి? కనుక దాన్ని ఉద్దేశించి చెబుతూ, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురను. అంటే వాళ్ళు ఏం విన్నారు? నువ్వేవో గొప్ప గొప్ప కార్యాలు చేసావంట కదా, నువ్వు చాలా గొప్పడు అంట కదా, చాలామందిని చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తున్నావంట, ఆకలితున్న వాళ్ళకి భోజనం పెడుతున్నావంట, ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నావట అని నిన్ను గురించి మేము విన్నాం. ఎక్కడ చేశారట ఆయన ముందు? కపెర్నహూము అంటున్నాడు. చూడండి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో
అంటే అక్కడున్న ప్రజలు అనుకుంటున్న మాట. ఏమండి, అంటే ఎక్కడిదంతా జరుగుతుందంటే నజరేతు, మర్చిపోకండి. 16 వచనం చూడండి, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం అండి, నేను చదువుతున్నాను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. అంటే సొంత గ్రామానికి ఆయన వచ్చాడు, తాను పెరిగిన ఊరికి ఆయన వచ్చాడు. ఓకే అండి, అక్కడ ప్రజలు విన్నారు, ఇలా మన ఊరివాడైన యేసు ప్రభు అనే వ్యక్తి కపెర్నహూములో చాలా గొప్ప కార్యక్రమాలు చేశారట కదా, కనుక నీ స్వదేశమందును చేయమని మీరు నాతో చెప్పుదురని నిశ్చయముగా చెప్పుదనను. మరియు 24, ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే సొంత దేశములో మీరు నన్ను అంగీకరించరు. అసలు సొంత వాళ్లే యేసు ప్రభువుని అంగీకరించలేనప్పుడు, ఏమండి, కుటుంబ సభ్యులే యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఆయన సొంత ఊరివారు ఎలా ఆయన అంగీకరించగలరని మీరు అనుకుంటున్నారు చెప్పండి. కనుక అంగీకరించరు కనుకనే అది ఒక సామెత. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, వైద్యుడా నేను నువ్వే రక్షించుకో, నీ మందు నువ్వే వేసుకో. మీకు అర్థమైందో లేదో, అంటే ఆ రోజున్న సామెత. ఏమండి, ఆయన వారిని చూచి 23వ వచనంలో వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అని సామెత చెప్పి, అంటే తనకు తాను మందేసుకుంటే అతను గణపరిచేవాళ్ళు ఎవరు? మీకు అర్థమైందో లేదో, తనకు తాను మందు వేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు నేను డాక్టర్ని అయితే నా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వస్తే ఆ పేషెంట్ నేను స్వస్థపరిచాను అనుకోండి, అప్పుడు పేషెంట్ వలన నాకు ఘనత వస్తుంది. ఏంటంటే డాక్టర్ గారు చాలా మంచి వాళ్ళండి, చాలా బాగా మంచి మందులు ఇచ్చారండి, మంచి వైద్యాన్ని చేస్తారండి అని పేరు వస్తుంది బయట వాళ్ళకి చేయటం వల్ల. నేను ఎంత గొప్ప వైద్యం నాకు నేను చేసుకున్నా, అవునా, నాకేం ప్రతిఫలం ఉంటుంది చెప్పండి? అంటే నాకే గుర్తింపు వస్తుందా? అంటే గుర్తింపు రావడానికి నాకు నేనుగా సొంతగా చేసుకుంటే గుర్తింపు రాదు, కానీ బయట వాళ్ళకు చేస్తే గుర్తింపు వస్తుంది. కనుక ఆ సామెతను ఉదాహరణగా యేసుక్రీస్తు వారు చెబుతూ, ఏమండి మీకు అర్థమైందో లేదో సందర్భం, అంటే ఈ సామెత ఎందుకు సడన్గా ఆయన చెప్పాడు అంటే, వైద్యుడు తనకు తాను ఒకవేళ చేసుకుంటే అది ఎంత పెద్ద రోగమైనా నయం అయితే దానికి పెద్ద వచ్చే కీర్తి కానీ ఖ్యాతి కానీ ఏమి ఉండదు. అదే బయట చేశాడు అనుకోండి, బయట వాళ్ళు అతను మెచ్చుతారు. అయితే నేను ఇక్కడ నజరేతుకు వచ్చి నేను ఒకళ్ళు చేసినా మీరు నా సొంతోళ్ళు కదా, మీరేమైనా ఒప్పుకుంటారా నన్ను? అందుకే ఏమంటున్నాడు చూడండి, 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆయన మాటలు విని ఆగ్రహముతో నిండుకొని, కోపం వచ్చిందట వీళ్ళకి. ఏమండి, ఆగ్రహం ఎందుకు వచ్చింది? కోపం ఎందుకు రావాలండి? మరి ఈయన గురించి విన్నారు కదా, కపెర్నహూములో నువ్వు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసావట. ఏమండి, అంటే ఎందుకు ఆయన చేయడానికి ఇష్టపడటం లేదంటే, ఆయన వారి మధ్య ఎన్ని సందర్భాలలో ఎన్నో కార్యక్రమాలు చేసినా నమ్మలేని పరిస్థితి అనేది ఆ కాలంలో కొంత పరిస్థితి ఉందండి. అంటే ఎన్ని సూచక్రియలు వారి మధ్య జరిగించిన నమ్మని జనాంగం ఉన్నారా అంటే ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారండి. యేసుప్రభు చనిపోతున్న లేపాడని తెలుసు, రోగగ్రస్తులను స్వస్థపరిచాడని తెలుసు, వేల మందికి ఆహారం పెట్టాడని చేసి అద్భుతాలు చేశాడని తెలుసు. మరి ఇన్ని చేసి ఎందుకైనా తృణీకరించారు అంటే, తృణీకరించిన వాళ్ళు ఉంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, 37వ వచనం, ఆయన వారి మధ్య ఇన్ని సూచక్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి. చూసారా, అంటే ఎవరో కొందరే స్వీకరిస్తారు. కాబట్టి సొంత ఊరి వారు, స్వజనుల్లో ఎప్పుడు కూడా అంటే ఒకటి వీళ్ళు స్వజనులు, అలాగే ఒకే పట్టణస్థులు, ఒకే ప్రాంతపు వారు. ఆ ప్రాంతపు వారు ఏమనుకుంటారంటే, ఇతను మన ఊరుడే కదండి, అంటే మన ఊరి వాడికి మనం ఎందుకండి ఎంత గొప్ప చేయాలి అనే ఒక చిన్న చూపు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ మాట మాట్లాడుతున్నారు చూడండి 24వ వచనంలో, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు అంటున్నాడు. అంటే సొంతూరు వాళ్ళకి ఎప్పుడు పట్టడు, సొంత వాళ్ళకి ఎప్పుడు కూడా కిట్టడు. అప్పుడప్పుడు మనలో కూడా ఒక సామెత ఉంది కదా, అయిన వారికట ఆకుల్లో పెడతారట, కాని వారికట కంచాల్లో పెడతారట. ఈ సామెత మనకు తెలిసిన సామెత. అంటే ఏంటి, సొంతోళ్ళని ఎప్పుడు కూడా మనం పట్టించుకోం, వీడు మనోడే కదా. అదే బయటోడైతే మాత్రం కానివాడు, వాడికట కంచం వేస్తారట. ఏమండి, అదే సొంతోడైతే అయినవాడైతే వాడికి ఆకు తీసుకొచ్చేయండిరా, ఎందుకు, చీప్ అయిపోయింది నీ కళ్ళ ముందు. అదండి. కనుక యేసుక్రీస్తు వారు వైద్యుడాని నిన్ను నీవే స్వస్థపరుచుకోనుము
అనే సామెత చెప్పి ఈ వివరణ ఎందుకు ఇచ్చారంటే ఆయన్ని పట్టించుకొని జనాంగము అని. ఓకేనా, అర్థమైందా? మంచిది, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. తర్వాత ప్రశ్న. యేసుక్రీస్తు నామమున వందనాలు అన్నయ్య, నా పేరు నరేష్, నిజామాబాద్, వయసు 34, ప్రస్తుతం దుబాయ్లో ఉన్నానన్నయ్య. నేను క్రొత్తగా బాప్తీసం తీసుకున్నాను. ఏమండి, 4 ప్రశ్నలా? మొదటి ప్రశ్న, 2 దశలోనికలు 2:3, ఇందులో భ్రష్టత్వం అంటే ఏమిటి? పాప పురుషుడు ఎవరు? కొద్దిగా వివరించగలరు అన్నయ్య. నేనా? చూద్దాం. ఏమండి, 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు అంటున్నాడు. చూడండి, భ్రష్టత్వం అంటే ఏంటి? భ్రష్టత్వం అనగా ఏమనుకుంటున్నారు మీరు? భ్రష్టత్వం అంటే దేవునిని తెలుసు అని చెప్పుకుంటూ అసలు దేవుణ్ణే తెలియకుండా ఉండడాన్ని భ్రష్టత్వం అంటారు. తీతు పత్రిక చూడండి ఒకసారి. ఏమండి, తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి ప్రియులారా. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు అక్కడ? దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులు అవిధేయులు ప్రతి మంచి పని నిమిత్తమై భ్రష్టులు అంటున్నాడు. చూడండి, భ్రష్టులు అంటే ఏంటంటే దేవుని తెలుసని చెప్పుకొని దేవుని తెలియని దుస్థితిలో ఉండటం. ఏమండి, తమ క్రియల వలన వారు దేవుని భ్రష్టులై ఉండి కింద చెప్తున్నాడు చూడండి, తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్టున్నారంటున్నాడు. చూడండి, అంటే వాళ్ళు మాటలలోనే దేవుడు కనబడతాడు, చేతలలోకి వచ్చేసరికి దేవుడు వాళ్ళ దగ్గర ఉండడు. అంటే అది కేవలం వేషధారణ అని మనకు అర్థం అవుతుంది. అదే భ్రష్టత్వం. ఏమండి, ఇప్పుడు మీకు అర్థమైంది కదా భ్రష్టత్వం అంటే ఏంటో. ఇప్పుడు చదవండి 2వ దశలోనిక పత్రికలు ఏమంటున్నాడు అక్కడ? మొదట ఇదిగో ఇది మీకు వచ్చే సూచన. ఇప్పుడు ఎలాగా? ఈరోజు కరోనాకి రావడానికి, కరోనా సోకింది అని చెప్పడానికి ప్రధానమైన కొన్ని సూచనలు ఉన్నాయి. ఏంటది? తరచుగా దగ్గు రావటం, గొంతంతా మంటగా ఉండటం, ఏమండి, తర్వాత జ్వరంగా ఉండటం. ఇవి తొలి దశలో ఉన్న సూచనలు, అవునా? అలాగే ఒక భ్రష్టత్వం సంభవించింది అనడానికి సూచన ఏంటంటే వాడు మాటల్లో దేవుని గురించి గొప్పగా మాట్లాడతాడు, పనుల్లో మాత్రం ఒక్కటి కూడా దేవుడు పని చెయ్యని వాడే భ్రష్టుడు అని బైబిల్ చెప్పింది. కనుక ఆ మనిషికి ఎవరైనా సరే దేవుణ్ణి వ్యతిరేకంగా మార్చాలి అంటే అపవాది ఏం చేస్తుంది? ప్రతి మనిషిని దేవునికి విరోధంగా కదా మార్చడమే కదా దాని ఉద్దేశం. అపవాది యొక్క ఉద్దేశం ఏంటి? దేవునికి మనిషి పనికిరాని వానుగా ఉండాలి అంటే భ్రష్టుడిగా వాడిని మార్చాలి అంటే ముందు వాడికి భ్రష్టత్వం రావాలి. భ్రష్టత్వం రావాలి అంటే వాడు దేవునికి పనికి రాకూడదు. మాటల్లో దేవుడు కనబడతాడు వాడు మాటల్లో, కానీ చేతలలో దేవుడు మాత్రం వాడికి ఉండడు. అంటే వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు, వాళ్ళు ప్రసంగిస్తారే కానీ ఆచరించరు. ఏమండి, అదనమాట భ్రష్టత్వం అంటే. కనుక మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ, అంటే వాడు బయలుపడాలి. అంటే ఇప్పుడు ఈ సమాజంలో వాడు బయటపడ్డా? ఎక్కడ పడ్డాడండి బయట? సాతాను మాకు తెలుసు మాకెందుకంటే దెయ్యం గురించి తెలియదని ఈరోజు క్రైస్తవ జనాంగం అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే బైబిల్ తెలిసిన వాడు దెయ్యాన్ని పట్టగలడు. అంటే దెయ్యం అంటే ఏంటో, దాని యొక్క గుణాలన్నీ ఏంటో, వాడి స్వభావం ఏంటో, ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు బైబిల్లో. దయ్యాన్ని గూర్చిన సంపూర్ణ వివరణ ఇచ్చింది ఏకైక గ్రంథం బైబిల్. కనుక ఆ బైబిల్ చదవని వాళ్ళు పక్కన పెట్టేయండి. చదువుతున్నాము అని చెప్పుకుంటున్న క్రైస్తవులు వీళ్ళలా ఉన్నారు. మాకెందుకండి తెలియదు దెయ్యం కోసం, మాకు బాగా తెలుసు దెయ్యం గురించి అని అనుకుంటూ వీళ్ళు కూడా దయ్యపు మాయలో ఉన్నవారు లేరా? 99% మంది దయ్యపు మాయలోనే ఉన్నారు అని ఎలా చెప్పగలం? ఒకే వాక్యము, ఒకే క్రీస్తు, ఒకే బోధ, ఏమండి, ఇవన్నీ చెప్పుకుంటూ మరి ఒక్క విశ్వాసంలో ఉన్నారా? ఒక్క బాప్తిసంలో ఉన్నారా? ఒక్క బోధలో ఉన్నారా? లేరండి. మనిషికి ఒక బోధ, సంస్థకి ఒక బోధ, ఏమండి, రకరకాల బాప్తిస్మాలు, రకరకాల బోధలు, ఇన్ని రకాలుగా విశ్వాసాలతో విడిపోయిన క్రైస్తవ్యం. భ్రష్టత్వం రాలేదంటారా? ఇప్పుడు ఏ సంఘానికైనా వెళ్ళి ఏమయ్యా మీకు భ్రష్టత్వం పట్టిందంటే వాడు ఒప్పుకుంటాడా? ఆలోచించండి. అంటే వాడు ఇంకా బయటపడలేదు. ఒకళ్ళు చెప్పినా మేము క్రైస్తవులు అండి, మేము భక్తులు అండి అని వాడు అనుకుంటాడే కానీ నాకు భ్రష్టత్వం వచ్చింది అని వాళ్ళు ఒప్పుకోరు. అవునా? ఇది దేనికి సూచన? తప్పు జరిగినా సరే తప్పును తప్పుగా ఒప్పుకోకపోవటమే భ్రష్టత్వం. ప్రారంభానికి వెళ్ళిపోండి. ఏదైనా తోటలో ఏం జరిగింది? నువ్వు పండు తిన్నావా? తిన్నాను. ఎందుకు తిన్నావు? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇచ్చింది.
అంటే తన తప్పు ఒప్పుకోవటం లేదు, నా బలహీనత వల్ల నా భార్య చెప్పిన మాటలు విని తిన్నాను అన్న మాట ఆయన నోటి వెంబడి రాలేదు. కానీ ఏమన్నాడు ఆయన? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ వల్లే కదా నేను తప్పు చేశాను అని దేవుని మీదకే తప్పును నెట్టేసి తానేదో పవిత్రుడుగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఆదాము. ఇది భ్రష్టత్వం, ఇది అపవాది వలన వచ్చింది. ఆదాము ఒప్పుకోలేదు తప్పుని, పోనీ అవ్వ ఒప్పుకుందా? లేదు. నన్ను సర్పం మోసపుచ్చింది, తప్పు చేశారన్న మాట ఇద్దరి నోటి వెంబడా రాలేదండి. అదే భ్రష్టత్వం అంటే. ఓకేనా? కనుక అది ఈరోజు భ్రష్టత్వం, నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడాలి. ఏది సత్యం ఏది అసత్యం అనేది తెలిస్తేనే ఆ దినము రాదు అని యేసు ప్రభు రాకడను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఓకే, అర్థమైందా? అది నెక్స్ట్. తర్వాత ప్రశ్న ఏమడిగాడు? ఇందులో భ్రష్టత్వం అంటే ఏమిటి? పాప పురుషుడు ఎవరు? చెప్పారు కదా, పాప పురుషుడు అంటే అపవాది. రైట్. రెండోది గలతీ 2, ఇందులో కపట సహోదరులు ఎవరు వివరించగలరయ్యా? గలతీ 2:4 కపట సహోదరులు అంటే ఎవరు నాన్న? సహోదరులలోనే కపటమైన బుద్ధి కలిగిన వారు, వాక్యాన్ని కలిపి చెరిపెడేవాళ్ళు, మనవారుగా ఉంటూ అపవాది సంబంధులుగా ఉన్న వాళ్ళందరూ కపట సహోదరులే, అంతే. అది అలాంటి వాళ్ళ గురించి పౌలు చాలా సందర్భాల్లో ఆయన పత్రికల్లో చెప్పాడు. తర్వాత ప్రశ్న, యోధా 9వ వచనం దీనిని గూర్చి వివరించగలరు? ఏముంది యోధా 9వ వచనంలో? మోషే శరీరాన్ని గూర్చిన తర్కన నాన్న, దానికి సంబంధించిన ఆ 9వ వచనం మోషే శరీరాన్ని గూర్చిన తర్కన అనే పాట ఉంది, అది లింక్ పెట్టండి తమ్ముడికి. ఓకే, ఆ నెంబర్కి నాన్న. ఇకపోతే 4వ ప్రశ్న, ప్రకటన గ్రంథం 13, 16, 18 దీని గురించి కూడా వివరించగలరు అన్నయ్య? ఏమంటే మరియు 18వ వచనంలో 666 పుట్టినోట్లు 616 దీనికి సంబంధించిన కూడా పాఠాలు ఆడియో మెసేజ్ ఉంది, తప్పనిసరిగా ఆయనకు ఆడియో లింక్ పెట్టండి. ఓకేనా? చాలా పెద్ద పాఠం కదా, నువ్వు ఆడియో విన్న తర్వాత నీకు అర్థమవుతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. అన్నయ్య నా పేరు వందనాలు, నా పేరు అనిల్, వయస్సు 20, చిలకలూరుపేట. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లు రక్తము ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అంటున్నాడు. ఏమండి? సాక్ష్యాధారములు 3. ఏంటది? యోహాను వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనం. అవి ఆత్మ, జలము, రక్తము ఈ 3 ఏకీభవించుచున్నవి. ఏమండి? ఇక యోహాను రాసిన మొదటి లేఖ 5:8లో కొన్ని బైబిల్ వెర్షన్లో మొదటి యోహాను పత్రిక 5:7లో ముగ్గురు అని ఉంది. కొన్ని బైబిల్ వెర్షన్లో మొదటి యోహాను 5:7లో 3 అని ఉంది. ముగ్గురు అంటే వ్యక్తులు కదా, 3 అంటే వస్తువులు కదా. మొదటి యోహాను 5:7లో చెప్పింది ఏమిటో దయచేసి వివరించండి అన్నయ్య. ఏనా? ఓకే అనిల్, చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 7, 8 ఆ సందర్భం అంతా చదవండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం ఆ సందర్భం చదవండి. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మ, నీళ్లు, రక్తము ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అంటున్నాడు. చూడండి, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురట, ఈ ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు అని కూడా చెప్తున్నాడు. ఏ విధంగా ఏకీభవించారు? దేనికోసం ఏకీభవించారు అంటే 6వ వచనం చదవండి ఒక్కసారి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, అందుకే సందర్భాన్ని చదవమని చెప్పాను నేను. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అంటే యేసు ప్రభు వారిని గూర్చిన మాట అండి. ఏమండి? అనగా యేసుక్రీస్తే. ఇంకా కొంచెం మీదకి చదువుతాం. 5వ వచనం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నానండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకములో జయించేవాడు ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. అంటే ఆయన రాకడ ఎలా జరిగిందట? నీళ్లలో నుంచి వచ్చాడట, రక్తము ద్వారాను వచ్చాడట. ఈయనే అంటున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు నీళ్ల ద్వారా వచ్చారు, అలాగే రక్తము ద్వారా వచ్చాడు ఈయనే అని. ఆయనే యేసుక్రీస్తే అని ఆయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. నీళ్లతో రావడం కాదు, నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాడట ఆయన. ఆ ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చోడు ఆత్మే. ఆత్మ కోసం చెబుతున్నాడు. చూడండి, ఒకటి నీళ్లు కోసం చెబుతున్నాడు, రక్తం కోసం చెబుతున్నాడు. ఆయన రాకడలో రక్తము నీళ్లు ఉన్నాయంటున్నాడు. ఆయన రాకడలో సాక్ష్యం ఇవ్వటంలో 2 ఉన్నాయి ప్రధానంగా. ఒకటి నీళ్లు, రెండోది రక్తము అంటున్నాడు. ఇక సాక్ష్యం ఇచ్చే ఆత్మ కోసం స్పెషల్గా చెప్తున్నాడు. చూడండి 7వ వచనంలో, ఆత్మ సత్యము గనుక, అది ఎప్పుడు నిజమే పలుకుతుంది గనుక
సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే, అంటే ఆత్మ కూడా సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అంటున్నాడు ఇక్కడ. ఈయన కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే, ఇక్కడ నీళ్లు రక్తము వ్యక్తులు కాదు కదా, 3 అని కొన్ని చోట్ల బైబిల్లో రాయబడింది, 3 అని కొన్ని చోట్ల రాయబడింది. ఇంతకీ దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అన్నది పాపం ఆయన సందేహం. ఏనా? ఇకపోతే 7వ వచనం మరొకసారి చదువుదాం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మ, నీళ్లు, రక్తము, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది అంటే మూడిటిని జత కలిపి చెప్పాడనమాట. అంటే దేవుడు సాక్ష్యం అంటే ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పడానికి ఆయన 3 సాక్ష్యాలు కళ్ళ ముందు పెట్టాడటండి. అవునా? చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందిన సందర్భం 16వ వచనం. ఏమండి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ ఏముంది? యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చేసాడు యేసుక్రీస్తు వారు. ఏమండి? ఎక్కడి నుంచి వచ్చాడు? నీళ్లలో నుండి వచ్చాడు. అంటే నీళ్లు సాక్ష్యం ఇచ్చాయా? అవును, నీళ్ల ద్వారా సాక్ష్యము. ఎందుకంటే నీళ్ల ద్వారానే ఆయన రావాలి. ఏమండి? నీటిలో నుంచి ఆయన రావాలి అనేది దేవుడు భావించాడు కనుక నీళ్లు సాక్ష్యం అనేది ఒకటి పెట్టాడు అక్కడ. రెండోది యోహాను సువార్త చూద్దాం. 19వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34 ఏమంటున్నాడు చూడండి అక్కడ. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచాడు. యేసుప్రభు వారి చివరి క్షణాల్లో వెంటనే రక్తమును, అప్పటికి చనిపోయాడు, ఆయన ప్రాణం పోయింది, నీళ్లు కారాయి. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అంటే ఆయన మరణించాడు అని. ఎవరు చూచారు? ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఆత్మ చెప్పే సాక్ష్యము. మనుషులు కూడా చెక్ చేశారు, ఇంతకీ చనిపోయాడా లేదా సిలువ మీద అనే సందేహం వాళ్ళకు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరణించారా లేదా ఇప్పటికీ కూడా ఆయన మరణాన్ని గూర్చిన తర్జన భర్జనలు నమ్మని హేతువాదుల మధ్య, ముఖ్యంగా మరి మత ఛాందసవాదుల మధ్య కొంతమంది జరుగుతుంటుంది. వాళ్ళు పిచ్చివాళ్ళు, వదిలేయండి. ఏమండి? అయితే ఇక్కడ సాక్ష్యం ఆత్మ ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నీళ్లు, రక్తము వచ్చేయటండి. అంటే ఆయన శరీరంలో చనిపోయాడు, అప్పటికి ప్రాణం పోయింది, ఈటితో పొడిచారు, పొడవగానే ఏమొచ్చిందట? నీళ్లు, రక్తము కారిపోయాయి. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యం సత్యం. ఎవరైనా చూచింది? మనుష్యులు కాదు. మనుషుల సాక్ష్యం మనకెందుకు? మనకి సాక్ష్యం ఇచ్చే ఆత్మ. అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం, అది 6వ వచనం ముగింపులు అంటున్నాడు చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ముగింపు. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. అంటే యేసుక్రీస్తు గారి యొక్క ప్రారంభంలో ఆయన నీటిలో నుంచి వచ్చినప్పుడు అక్కడ కూడా ఆత్మ సాక్ష్యం ఇచ్చిందా? ఏమిచ్చింది సాక్ష్యం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను శబ్దం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు అప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి. వచ్చాడు కదా. ఎలా వచ్చాడు? పావురాకారము వలె. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నాడండి అక్కడ? యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుంచి ఆయన ఒడ్డుకొచ్చారు. ఇదిగో ఆకాశం తెరవబడింది. ఇదిగోండి నీళ్లు కనబడుతున్నాయి ఇక్కడ. నీళ్లలోంచి బయటకు వచ్చాడు. మరి నీటి జ్ఞాపక శక్తి ఉంటుందా? నీళ్లు సాక్ష్యం ఏంటని మీరు అనుకుంటున్నారు కదా. అందుకే చూడండి, సింహగర్జనలో రాయబడిన నీటికి జ్ఞాపక శక్తి ఉన్నదా? పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. పదార్థం అంటే శరీరంలో ప్రతి అణువు పదార్థమే. మీరేమనుకుంటున్నారు? మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా పదార్థము, మ్యాటర్. రక్తం మ్యాటర్ కాదా? నీళ్లు మ్యాటర్ కాదా? ఈరోజు మట్టి మ్యాటర్ కాదా? ప్రతిదీ మన కంటికి కనిపించే ప్రతిదీ మ్యాటర్ అండి. అవునా? ఇప్పుడు సాక్ష్యం ఇవ్వటంలో ఒకటి నీరు సాక్ష్యం ఇచ్చింది. అవునా?
నీటిలో నుంచి ఆయన బాప్తిసం తీసుకున్నాడు, వచ్చాడని. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంతో ఉన్నట్టుగా ఇక్కడ చెబుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆత్మ ఆయనే పరిశుద్ధాత్ముడు పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. మరి దీనికి సాక్షిగా ఎవరున్నారనమాట? అక్కడ యేసు తన సువార్తను బోధింపనారంభించిన కాలమది. ఏ పని నిమిత్తమైతే భూమి మీదకి వచ్చాడో అది ప్రారంభించేటప్పుడు ఆత్మ సాక్షిగా ఉన్నాడు. బాప్తిసం పొందిన వెంటనే అందుకే ఆత్మ ఆయనను అరణ్యములోనికి కొనిపోయాను అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రారంభంలోనికి వెళితే మొదటి వచనం, ఆత్మ ఆయన్ని అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. ఏ దురాత్మ కాదు, తర్వాత వాడొచ్చాడు. కానీ ముందు ఆయన కొనిపోబడింది ఎవరి చేత అనుకుంటున్నారు? ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడినదే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిగా ఉన్నాడు. మరి ఈయన వ్యక్తి కదండి. ఇక్కడ నీళ్లు రక్తం అంటున్నాడు. రక్తం ఏంటి? అక్కడ రక్తం కారింది, ఆయన ప్రాణం పోయింది. ఆయన రక్తం అంటే దేహానికి ప్రాణం రక్తమే కదండి. అది వలికిపోయింది, తన ప్రాణాన్ని పెట్టాడు అనడానికి రక్తం సాక్ష్యం. ఏ రక్తమైంది? ఎవరి రక్తమైనది? యోధా గోత్ర రక్తం, దావీదు చిగురు. అవునా? దావీదు వంశం అంటే ఆ రక్తములో నుంచి వచ్చినవాడు. ఇకపోతే తన రక్తమిచ్చి ప్రజలను కొన్నవాడు. ఇంతకీ రక్తం సాక్ష్యం చెబుతుందా? మీకు సందేహం కలగొచ్చు. ఓకే, కయీన్ చంపేశాడండి, హేబెల్ని చంపేశాడా? చంపేశాడు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు దేవునికి? నా అన్న నా ప్రాణం తీశాడు అని దేవునికి మొరపెట్టింది ఎవరని ఆదికాండంలో మనం చదువుకున్నాం. ఒకసారి చూద్దాం అన్నమాట. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము. అంటే రక్తం పలుకుతుందా? రక్తం మాట్లాడుతుందా? రక్తం జ్ఞాపకం ఉంచుకుందా? నన్ను చంపినది కయ్యీనే అని ఎవరు చెప్పారట దేవునితో? రక్తం. అంటే రక్తానికి జ్ఞాపక శక్తి ఉందా? ఉందండి. మరి నీటికి జ్ఞాపక శక్తి ఉందా? ఉందండి. ఎవరు కాదనగలరు? అంటే రక్తము కానీ, నీరు కానీ, పరిశుద్ధాత్మ కానీ వీళ్ళు ముగ్గురు కూడా యేసు రాకడను గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారు. ముగ్గురు సాక్ష్యం చెల్లదా? ఇద్దరి కంటే ఎక్కువ సాక్షులు నాకు కలరు అని అందుకే యేసుప్రభు అన్నాడు. నా తండ్రి సాక్ష్యం చెబుతున్నాడు, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. నా సాక్ష్యాన్ని మీరు అంగీకరించరా? అది ధృవీకరిస్తూ యోహాను గారు ఈ మాట అంటున్నారు. ఇప్పుడు వచ్చేయండి ఆ మాటకి. ఎందుకు అంటున్నాడు ఆ మాట అనేది మరొకసారి చదువుదాం. ఏమండి? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మ, నీళ్లు, రక్తము. ఈ ముగ్గురు ఏకీభవి. ఇలా మీరు ముగ్గురు అనగానే పదంలోని వ్యక్తి అని మీరు అనుకోకండి. నీళ్లు వ్యక్తి కాదు, కానీ శక్తి, పవర్. అవునా? నీళ్లు పవర్, రక్తంలో పవర్ లేదనుకుంటారా? మీ రక్తం అంతా తీసేయండి చూద్దాం, వెంటనే చచ్చిపోతారు మీరు. రక్తం జీవము, ప్రాణం అండి. అంటే రక్తానికి జ్ఞాపక శక్తి ఉంది, రక్తానికి మాట్లాడే శక్తి ఉంది. అది ఇంకా ఈ లోకానికి తెలీదు. బైబిల్ చెప్పింది రక్తానికి ఐడెంటిటీ. ఎక్కడైనా మీరు వెళ్ళి, అందుకే చూడండి ఫోరెన్సిక్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎక్కడైనా రక్తపు డాగులు కనబడ్డాయి అనుకోండి, అందులో డిఎన్ఏ చెబుతుంది. ఎవరిది డిఎన్ఏ, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి అడ్రస్ ఎక్కడది చెప్పేస్తుంది అది. అంటే దాని జ్ఞాపకం ఉందా? అంటే సాక్ష్యం ఇస్తుందా? అంటే జరిగిన నేర సంఘటన జరిగిన స్థలంలో ఎవరి రక్తమైనా ఒకడు దొరికితే అది నేరస్తుడిదో లేదా చంపబడినవాడుదో ఆ రక్తమే సాక్ష్యం చెబుతుంది. అక్కడ సాక్ష్యం చెప్పగలిగింది యేసుప్రభు విషయంలో సాక్ష్యం చెప్తే తప్ప. మరి రక్తం సాక్ష్యం కోర్టులో ఎలా తీసుకొస్తారండి? కాగిత రూపంలో. ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటారు దాన్ని. అంటే ఇతను బ్లడ్ ఆనవాళ్ళు దొరికినప్పుడు అందులో బ్లడ్ చెప్పిన నిజం ఏంటంటే అని కాగితం వస్తుంది. అవునా? అంతేగాని వ్యక్తి అని మీరు అనుకోకండి. రక్తం అనేగా ఒక వ్యక్తిగా వస్తుంది, అక్కడ కోర్టులో జడ్జి గారి ముందు సాక్ష్యం చెబుతుందని మీరు అనుకోకండి. అక్కడ భావాన్ని చెబుతున్నాడు కనుక బైబిల్లో భావాన్ని ఆలోచించండి. ముగ్గురు అన్నాడంటే ముగ్గురు వ్యక్తులు, 3 శక్తులు అని మర్చిపోకండి. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అయితే నీళ్లు, రక్తం కూడా అవి కూడా జీవం కలిగినవి. వాటికి కూడా జ్ఞాపకాలు ఉన్నాయి, వాటికి కూడా స్వరము ఉంది. దేవుడు లాక్ చేశాడు అంతే. చెప్పమంటే నీరు మాట్లాడుతుంది. ఎందుకంటే ఇవన్నీ పంచభూతాలు, దేవదూతలండి కాదా?
కనుక 3 అన్న తప్పు లేదు, 3 అన్న తప్పు లేదు. తప్పే ఉందంటే మనం ఆలోచించాలి. సందర్భం అర్థమైతే మనం దాన్ని అపార్థం చేసుకో. ఓకేనా? నీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. అని నా పేరు నాగేంద్ర, సూర్యాపేట, తెలంగాణ. అహజ్యా వయసు 22 ఏళ్ల 44 ఏళ్ల. 2 రాజుల గ్రంథం 8:26లో అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలును. అతని తల్లి పేరు అతల్యా, ఆమె ఇశ్రాయేలు రాజు అయిన ఒమ్రీ కుమార్తె. 2 దినవృత్తాంతాలు 22:2లో అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలును. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. ఈ 2 మ్యాచ్ అయిపోయి సరిపోయింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే సౌలు సౌలు పాలనా కాలాల్లో వైరుధ్యం ఉన్నట్లు కనిపిస్తుంది, వివరించగలరు. ఓకే నాన్న, ఇప్పుడు నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు దీనికి సంబంధించిన ఒక క్లాస్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రశ్నల జవాబుల్లో. ఏంటంటే కాలాలకు సంబంధించి ఆల్రెడీ గత ప్రశ్నల్లో ఉన్నాయి, ఆల్రెడీ మన జేటీవీలో కూడా ఉంటుంది. ఒక లేకపోతే ఆ లింక్ ఆయనకి పంపించండి. అంటే చాలా వరకు బైబిల్లో చూసి రాసినప్పుడు తర్జుమా పొరపాట్లు జరిగాయి. ఆ తర్జుమా పొరపాట్లో అక్షర దోషాలు, అంకెల దోషాలు కూడా అందులో ఉన్నాయి. అందులోనున్న భాగమే తప్ప దీన్ని మీరు ప్రత్యేకంగా ఏమీ ఆలోచించవలసిన అవసరత లేదు. ఏనన్నా మొదటి ప్రశ్న అదే కదా నువ్వు అడిగింది? అవునా? ఎవరిదంటే అహజ్యా వయసు 22-44. కనుక అక్కడ అంకెలలో చూసి రాసేటప్పుడు, కాపీ చేసేటప్పుడు ఏమండి ఒకే వ్యక్తి రాయలేదు కదండి. బైబిల్ అంతా రకరకాల వ్యక్తులు రాశారు. ఆ రకరకాలు రాసిన వ్యక్తులను చూసి రాసిన వాళ్ళు ఎవరెవరో రాశారు. మళ్ళా వాళ్ళు కరెక్ట్గా చూసి ఎక్కించారో లేదో మనకి ఏం తెలుసు. కనుక ఆ పాట నువ్వు వింటేనానా అందులో చాలా క్షుణ్ణంగా నేను ప్రతిదాన్ని వివరించి పిన్ టు పిన్ నేను దాన్ని చెప్పాను. కనుక ఆ పాఠం ఖచ్చితంగా లింక్, వీడియో అయితే లింక్ పంపించండి ఆ తమ్ముడికి. ఏంటన్నా తర్వాత 2వ ప్రశ్న ఏమిడిగో? సౌలు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించిన అతడు 2 సంవత్సరంలో ఇశ్రాయేలీయులను ఏలెను. అపోస్తుల కార్యాలు 13:21లో ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. ఇదేంటంటే ఇది మాత్రం తర్జుమా పొరపాట్లు అనేది ఏం కాదు నాన్న. మీరు జస్ట్ దాన్ని వినటంలో, చూడటంలో, పైది మాత్రం అంకెలలో జరిగిన పొరపాట్లు. ఓకేనా? ఇది మాత్రం 2వ భాగం ఏంటంటే 1 సమూయేలు గ్రంథం 13:1లో సౌలు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించినప్పుడు అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఏమంటే ఇది పాత నిబంధనలో రాయబడిన మాట. క్రొత్త నిబంధన ఎందుకు అది కానీ ఇది కానీ ఎవరు రాయించారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని వల్లనే రాశారు. సమూయేలు గారు రాసిన, అపోస్తుల కార్యాలు రాస్తున్న వైద్యులను లోకా గారు రాసిన, వీళ్ళిద్దరూ పరిశుద్ధాత్మ ప్రేరితులయ్యారనే సంగతి మర్చిపోకండి. మరి ఇక్కడ పాత నిబంధనలో ఎక్కడ సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలించాలని ఆధారాలు లేవు, మర్చిపోకండి. పాత నిబంధనలో ఎక్కడ సౌలు దావీదు 40 ఏళ్ళు పరిపాలించినట్లుగా మనకు రుజువు ఉంది. సొలొమోను గారు 40 ఏళ్ళు పరిపాలించినట్టుగా రుజువు ఉంది. సౌలు 40 ఏళ్ళు పరిపాలించిన రుజువు మాత్రం పాత నిబంధనలో లేదు, క్రొత్త నిబంధనలో ఉంది. ఏంటది? అపోస్తుల కార్యాలు 13:21. ఆ తరువాత వారు రాజు కావాలనను కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్లు వరకు దయచేశాను. ఓకే అండి. అంటే 40 సంవత్సరాలు పాలించాడు అనేది కొత్త నిబంధనలో ప్రూవ్ అయింది, ఇబ్బంది లేదు. కనుక 40 years ఆయన పాలన అనేది జరిగింది, మంచిది. కానీ ఇప్పుడు 1 సమూయేలు గ్రంథం 13:1లో ఉన్నది ఏంటి? సౌలు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించినప్పుడు అంటే ఆయన్ని అభిషేకించాడు కదండి. ఆయన ఇంటికి వచ్చాడా? సమూయేలు వచ్చాడా లేదా? సమూయేలు ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత గాడిదలు ఆ సూచన అంతా జరగటం, ఏమండి అతను గాడిదలు తప్పిపోయాయని చెప్పటం, దాని పలానా దగ్గరికి వెళ్ళండి దొరుకుతాయని చెప్పడం, తను తాను నిరూపించుకోవడం. ఎందుకు వచ్చారు అంటే దేవుడు నిన్ను అభిషేకించమని పంపించాడు. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద రాజుగా నిన్ను అభిషేకించడానికి నేను వచ్చాను అని సౌలుని సమూయేలు గారు ఆయన అభిషేకం చేశారు, తైలం పోసి ఆయన మీద. ఏమండి మరి పోసిన వెంటనే రాజు అయిపోయాడా? ఏంటి మనలాగా ఆ రోజు ఇమీడియట్గా మొబైల్స్ ఉన్నాయా, లేదంటే టెలిఫోన్స్ ఉన్నాయా చెప్పండి? కాలం కదా. అంటే ఆ రోజు దూరాలు ఉన్నాయి, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఇశ్రాయేలులో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. కనుక ఆయన ఈ సౌలు గారి మీద సమూయేలు గారు అభిషేకం చేసి రాజుగా చేశారే, అప్పటి నుంచి ఈయన పరిపూర్ణమైన అధికారంలో వచ్చినంత వరకు ఆయన రాజే కదా. సింహాసనం మీద కూర్చోకపోయినా, అవునా, ప్రజలందరూ ఆయన కళ్ళ ముందు లేకపోయినా అప్పటికి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ అభిషేకించడం రాజు అయిపోయినట్టే. ఆయన అభిషేకం జరిగింది అంటే నువ్వు ఇశ్రాయేలు మీద రాజువి.
అది కూడా ఎందుకు చేశారంటే ఇశ్రాయేలు గొడవ పెట్టారు, మాకు కూడా భూమి మీద ఉన్న వాళ్ళందరిలాగే మాకు కూడా రాజు కావాలి అన్నందుకు దేవుడు బాధపడి, ఏంట్రా నన్ను తృణీకరించారు, మీరు మనిషిని కావాలని కోరుకుంటున్నారు అంటే, లేదు మాకు మనిషే కావాలి అన్నారు. అన్ని వెంటనే ఇంక దేవుడు సరేలేని ఆయన మీ కోరిక మట్టికే జరిగిస్తానని చెప్పి ప్రవక్త అయిన సమూయేలును పంపించి సౌలును ఎన్నిక చేయమని దేవుడు చెప్పాడు. కనుక వెళ్ళి అతను అభిషేకం చేసినప్పటి నుంచి అతను రాజు అయిపోయాడు. కానీ పరిపూర్ణంగా అధికారంలోనికి ఎప్పుడు వచ్చాడు? అక్కడి నుంచి వ్రాయబడింది అనమాట. ఏది? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. సౌలు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించిన 30 ఏండ్ల నుంచి ఏలికైపోయాడు, ఆయన రాజే ఆయన. ఏమండి, అతడు 2 సంవత్సరంలో ఇశ్రాయేలీయులను ఏలంటే ఈ మాట రాస్తున్నప్పటికీ 2 ఏళ్ల పాలన జరిగిపోయింది. ఇంకా తర్వాత చూడండి, మొదటి సమూయేలు 13వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మీరు వెళితే టోటల్గా ఇంకా ఏంటేంటి ఆయన పరిపాలన కాలంలో ఏ జరిగాయో అన్నది చాలా వివరించబడ్డాడు మొదటి సమూయేలు గ్రంథంలో. అంటే 31వ అధ్యాయం వరకు, ఇది 13 కదా, ఇది 13వ అధ్యాయంలో అప్పటికి 2 ఏళ్ళ కాలం అయిపోయింది అని అర్థం. అభిషేకించిన నాటి నుంచి ఇంటికి వచ్చి సౌలు గారిని సమూయేలు గారు అభిషేకించిన నాటి నుంచి అప్పటికి ఎంతకాలం అయిపోయింది? ఇశ్రాయేల్ అప్పటికి 2 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు ఆయన. ఆ తరువాత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవటం, తర్వాత రాజ్యాన్ని స్థిరపరచుకోవటం, ఏమండి తన యొక్క విధి విధానాలన్నీ ప్రజలకు తెలియచేయటం అనేది 31వ అధ్యాయం వరకు వెళ్తే మీకు అర్థమవుతుంది. కనుక ఇది తప్పు అని మీరు అనుకోకండి. ఆ 2 అనే పదం ఏంటంటే అప్పటికి చేసినప్పటికీ అప్పటికి 2 సంవత్సరాలు ఏలాడు, అప్పటికి 2 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఇంకా తర్వాత ఇంకా ఎంతకాలం ఉన్నాడనమాట? 31వ అధ్యాయం పూర్తయ్యేసరికి 40 ఏళ్లను కొత్త నిబంధనలో చెప్పబడినప్పుడు ఇంకా 38 సంవత్సరాల పాలన చేశాడు. ఆ 38 సంవత్సరాల పాలనే అదిగోండి మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఉన్నది. ఓకేనా? దానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మంచిది. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అనే వందనాలు. నా పేరు మధు, వయస్సు 40, హబ్సిగూడ, హైదరాబాద్. ఏమంటే ఈయన 4 రెఫరెన్సులు రాశారు. ఏంటది? మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం ఇక్కడ ఒక స్త్రీ అని ఇవ్వబడింది. మార్కు సువార్త 14:3లో ఇక్కడ ఒక స్త్రీ అని ఇవ్వబడింది. లూకా సువార్త 7:37లో ఇక్కడ పాపాత్మురాలని స్త్రీ అని ఇవ్వబడింది. యోహాను 11:2లో ఇక్కడ లాజరు సోదరి అని మరియా అని ఇవ్వబడింది. పై సందర్భాలలో తెలుపబడిన స్త్రీలందరూ ఒకరేనా లేదా ముగ్గురు గానే ఉన్నారా? సందర్భాన్ని బట్టి దయచేసి వివరించండి. ఏనానా? ఇవి చాలామంది అసంబద్ధాల పేరట ఏమండి మరి ఎన్వి బ్రహ్మం లాంటి ఒక మూర్ఖుడు, వాడొక హేతువాది. ఏమండి అలాంటి వాడి రాసిన 100 అసంబద్ధాలలో ఇది ఇలాంటిది కూడా ఒక ప్రశ్న అండి. అంటే బైబిల్లో అసంబద్ధాలంటే కుదరటం లేదని, వీటన్నిటి గురించి ఆల్రెడీ నేను విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక జవాబులు అనే దాని గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ఎవడెవడు తప్పులు దోషాలు చూపిస్తున్నాడో అవన్నీ పేల్చి పడేశాను. అవన్నీ తప్పును నిరూపించడం జరిగింది, రాశాను నేను. అది క్షమించండి, నేను మాట్లాడాను ఎపిసోడ్స్ కింద. అయితే ఇంచుమించు కొన్ని 30 సంవత్సరాల క్రితం అయితే జైశాలి గారు సవాలే చేసేసారు, రారా ఎందుకురా, నేను రాయటం నువ్వు రాసిన పుస్తకానికి కాదు, ప్రజాకోర్టులో తేల్చుకుందాంరా అని సవాలు చేశాడు ఆ మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు ఈ తరంలో ఉన్న మీరు వాటిని చదువుతున్నప్పుడు వాటి సందేహాలుగా ఉన్నాయి కాబట్టి రైట్, నువ్వు అన్న దాన్ని బట్టి నేను ఒకసారి దీన్ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మరి 4 సందర్భాలు మధు ఏనా నువ్వు వింటున్నావని అనుకుంటున్నాను. ఈ 4 సందర్భాలు తీసి పట్టుకోవాలి నువ్వు. మత్తయి సువార్త, మార్కుతి, 4 లూకాతి, యోహాను, 4 సువార్తలు వేరువేరుగా పట్టుకో. ఆ సందర్భాలను బట్టి సందర్భం చదవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే సందర్భానుసారంగా చదవకపోతే ఇంతగా అక్కడ ఉన్నది ముగ్గురా వేరువేరు సందర్భాల, ముగ్గురు ఒకటే స్త్రీ, నలుగురు ఒకటే స్త్రీ అనేది మనకు తేలదు. ఏనా? కనుక ఇప్పుడు నీకు దానికి సంబంధించిన కొంచెం వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మొదటిది నువ్వు చదువు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో సందర్భాన్ని మీరు చదవగలిగితే 6వ అధ్యాయం చూడండి. మొదటిది మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి. యేసు బేతనీలో కుష్ఠరోగి, సందర్భం వినండి, బేతనీ అంటున్నాడు, కుష్ఠరోగి ఇంటికి వచ్చాడు అంటున్నాడు. సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి, అది చాలా విలువైనది, అత్తరుగలిగిన ఏమండి అత్తరుబుడ్డిని తీసుకొచ్చింది. ఆయన ఎద్దుకు వచ్చింది. ఆయన భోజనానికి కూర్చున్నాడు. ఆయన తల మీద పోసింది. శిష్యులు చూచారు, అక్కడ శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కోప్పడుతున్నారు. ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మొచ్చు కదా, బీదలకు ఇవ్వచ్చు కదా అని సూచన చేసినప్పుడు సందర్భం చదువుతాను జాగ్రత్తగా, ఇది నోట్ చేసుకోవాలి మీరు అందరూ కూడా. అప్పుడు యేసు ఏమంటున్నాడు?
ఈ స్త్రీ నా విషయం ఒక మంచి పని చేసింది. మీరు మీరు ఎందుకు తొందర పెడుతున్నారు ఆవిడ్ని? పేదవాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీతోనే ఉంటారు కదా, అంత ప్రేమ ఉంటే వాళ్ళని చూడండి అని చెప్పి సలహా ఇచ్చాడు. నేను ఎప్పుడు మీతో పాటు ఉండను. ఈమె అత్తరు నా శరీరం మీద పోసింది. ఇక్కడ జాగ్రత్తగా ఉంది. నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఏమి చేసిన పని కూడా ప్రశంసింపబడుతుంది అని చెప్పాడు. ఓకేనండి, ఇది మొత్తం సందర్భం. కుష్ఠరోగి అయిన బేతనియాలోని కుష్ఠరోగి అయిన ఇంటికి యేసుప్రభు రావటం, శిష్యులు ఆయనతో పాటు ఉండటం. ఒక స్త్రీ అన్నాడు, ఎవరో అక్కడ చెప్పలేదు, జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ అన్నాడు, అక్కడికి వచ్చింది. ఆయన ఎక్కడ పోసిందట? తల మీద పోసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమండి, తర్వాత శిష్యులు చూసి కోప్పడ్డారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నా భూస్థాపన కోసం చేసింది కాబట్టి ఈమె ప్రశంసించబడుతుంది అన్నాడు. ఓకేనండి, అది మత్తయి సువార్తలోని సందర్భం. ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం నుంచి ఆయన రాశాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆయన బేతనీలో కుష్ఠరోగి సేమ్ సందర్భం కనుక రెండు ఒకటేనా మనం నమ్మేయచ్చు. మత్తయి గారు, మార్కు గారు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను అడ్రస్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పేశాడు. భోజనానికి కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ అన్నాడు, మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అంటే సెంటు తీసుకొచ్చింది, పగలగొట్టింది, తల మీద పోసినట్టుగా మనకు కనబడుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ సేమ్ అదే సందర్భం. ఏమంటే ఈక్వల్ గా సరిపోయింది. మరి కొందరు కోపడుతున్నారు శిష్యులు. ఇలా నష్టపరచన ఎలా? ఈ అత్తరు 300 దేనారు అంటే అతను మత్తయ్య గారు చెప్పలేదు, నేను చెప్పాడు ఇంకొక డైలాగు. 300 దేనారాలు ఖరీదైంది కదా, ఎందుకు నువ్వు పగలగొట్టావు, పేదలకు ఇవ్వచ్చు కదా అని అన్నారు. అందుకు యేసు ప్రభు వాళ్ళకి జవాబు ఇస్తున్నాడు, ఏమని? ఈమె జోలికి మీరు వెళ్ళకండి, ఎందుకు మీరు ఈమెను కంగారు పెడుతున్నారు? ఈమె నా ఎడ్ల మంచి పని చేసింది, మీతో ఉన్నారు. సేమ్ అదే మాట. వాళ్ళకి మేలు చేయండి. 8వ వచనం, ఈమె తన శక్తి కొలది చేసింది, భూస్థాపన నిమిత్తం చేసింది అని చెప్పేశాడు. ఏంటి, రెండు ఒకటే సందర్భాలు మనకు అర్థమైపోయి. ఏమండి, లూకాసు వార్తకి రండి. ఇప్పుడు లూకాసు వార్తకి రండి. ఏనా లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం కదా నువ్వు రాసావు, రైట్. ఇప్పుడు అదే సందర్భాన్ని చూద్దాం. 36వ వచనం నుంచి సందర్భాన్ని మనం చూద్దాం. ఏనా పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం. ఇక్కడ బేతని అని గాని కుష్ఠరోగి అని గాని ఏం చెప్పలేదు సుమా. పరిసయ్యుల్లో ఒకడు తనతో భోజనం చేయమని, నాతో పాటు ప్రభు మీరు భోజనం చేయండి అని యేసు ప్రభు వారిని ఆహ్వానించాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు, భోజన పంక్తిని కూర్చున్నాడు. ఆ ఊరిలో చూడండి, శిష్యుల గురించి ప్రస్తావన ఇక్కడ లేదు. జాగ్రత్తగా వినండి, శిష్యుల గురించిన ప్రస్తావన ఇక్కడ చెప్పబడలేదు. అది బేతని అని గాని అతను కుష్ఠరోగి అని గాని చెప్పబడలేదు. ఒక శిష్యుడు పరిసయ్యుడు పిలిచాడు, భోజనానికి రమ్మన్నాడు. ఈయన భోజనానికి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఏం జరిగింది? చదువు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. అక్కడ ఒక స్త్రీ అన్నాడు కానీ ఆవిడ పాపాత్మురాలని చెప్పలేదు. ఇక్కడ లోకా గారు మాత్రమే పాపాత్మురాలు అనే మాట చెబుతున్నాడు. రైట్. తర్వాత 38వ వచనంలో 37వ వచనం, యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వెనక నుంచి వచ్చింది, పాదాల దగ్గర నిలబడింది, ఏడ్చింది, పాదాలు కన్నీళ్లతో కడిగింది, తుడిచింది, పాదాలు ముద్దు పెట్టుకుంది. ఇవేవి కూడా అండి మత్తయ్య గారు, మార్క్ గారు చెప్పలేదు. ఓకే. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త కదా, తను ముట్టుకున్న ఈ స్త్రీ ఈవిడ చాలా పాపాత్మురాలు కదా, మనకు తెలుసు. ముట్టుకున్న వ్యక్తి ఎంత దోషి, ఎంత దుర్మార్గురాలు, చెడ్డ వ్యక్తి అని ఈయనకు తెలీదా అని అతను సందేహాన్ని వ్యక్తం చేశాడు. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ సీమోన్ అనే వ్యక్తి ఆ మాట అనేది అతడు బోధ కూడా చెప్పు అన్నాడు. అప్పుడు యేసు అని మొత్తం ఒక ఉదాహరణ అంతా చెప్పి పాపాల కోసం చెప్పి, ఏమండి 48వ వచనం చూడండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అన్నాడు. ఇక్కడ మత్తయి గారిలోని మార్కు దాంట్లోనే అక్కడ పాపాల కోసం గాని క్షమాపణ కోసం గాని సందర్భం రాలేదు సుమా. లోకా గారి దగ్గర మాత్రం ఇది వచ్చింది. ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని, ఆమె కన్నీళ్లతో ఏడ్చిందని, యేసుక్రీస్తు వారు ఆమెను క్షమించారని. ఏమండి 50వ వచనం కూడా చదువుదాం. 50వ వచనం, అందుకు ఆయన అమ్మా నీ నమ్మిక, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా, సమాధానంగా వెళ్ళు అంటే ఎవరో తెలియని వ్యక్తిగానే కనబడుతుంది. బాగా వినండి, ఈమె ఎవరో తెలియదు యేసుప్రభు వారికి.
అంటే ఎప్పుడు చూడలేదు, పరిచయం లేని వ్యక్తి, తరచూ కలిసే వ్యక్తి కాదు. ఏదో వచ్చింది ఆ ఊర్లో, కార్యక్రమం అంతా జరిగించింది, అమ్మ జాగ్రత్తగా వెళ్ళు తల్లి, నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానంగా వెళ్ళు అంటే పరిచయం లేని వ్యక్తి. లేదంటే ఆవిడ పేరు చెప్తారు కదండి. రైట్, ఇప్పుడు యోహాను సువార్తకి రండి. యోహాను సువార్త ఏమండి 12వ అధ్యాయం, 11వ అధ్యాయం 2వ వచనం. 11వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఏముందండి? ఇక్కడ లాజరు సోదరి అయిన మరియా అని ఇవ్వబడినది. అవునా? చదవండి ఒకసారి ఆ మాట. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. అంటే ఇంతకీ యేసు ప్రభు వారికి అత్తరు పూసి తల వెంట్రుకలతో పాదాలు తుడిచిన ఆమె మరియా అని చెప్పాడు. ఈ సందర్భం ఎక్కడుంది? 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి అండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏమంటున్నాడు అక్కడ? యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతని, మరలా సేమ్ అదే గ్రామం వచ్చింది, బేతని వచ్చేసింది. అక్కడ మొత్తానికి విందు చేశారు. మార్త అక్కడ ఉంది. ఎందుకంటే మరియా మార్త లాజరు తెలీదా యేసు ప్రభు వారికి? తెలుసు. ఎందుకంటే తరచూ ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది, బేతనీకి వెళ్ళటం అనేది, తటస్థించడం అనేది మొత్తం 4 సువార్తలు చదివితే మనకు అర్థమవుతుంది. అంటే యేసు ప్రభు వారు వాళ్ళకి స్నేహితుడు, సుపరిచితుడు. అక్కడికి అటువైపు వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళ ఇంటిని దర్శించేవాడు. లేదా మార్తా మరియలు ఆయనకు ఉపచారం చేసేవాళ్ళు. వాళ్ళ సోదరుడు కూడా, లాజరు గారు కూడా వాళ్ళతో పాటు ఉపచారం చేసేవాడు. కనుక ఇక్కడ కూడా యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏమండి? మార్త ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనాన్ని కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి, అంటే మార్కులో చెప్పబడిన అదే మాట అచ్చ జటామాంసి అనేది మరలా యోహాను గారు కూడా ఇక్కడ ప్రయోగించారు. చూడండి, ఇక్కడ ఏం చేసింది ఈమె? ఒక సేరున్నర ఎత్తు తీసుకొని, ఎంతో మొత్తం కొలత చెప్పాడు ఇక్కడ. ఒక ఎత్తు తీసుకొని యేసు పాదాల మీద పూసింది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. నిండిపోయింది. ఆయన శిష్యుల్లో మొత్తానికి సణుక్కున్నారు. అందులో ఎవడో ఇక్కడ అడ్రస్ చెప్తున్నాడు చూడండి. అనగా ఆయనని అప్పగించబోయే ద్రోహి ఇస్కరియోతు యూదా. ఈ అత్తరెందుకమ్మా? 300 దేనారములు అంటున్నాడు చూడండి. అది మార్కు గారు చెప్పారు సుమా, 300 దేనారములని. 300 దేనారములకు అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా. వాడిలాగా చెప్పినందుకు వాడు దొంగ, వాడు స్వభావం అంతా చెప్పాడు. ఏమండి 8-7 వచనంలో ఏమంటున్నాడు చూడండి. యేసు ఏమంటున్నాడు చూడండి, ఆమె ఆ కార్యక్రమం చేసినందుకు. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని ఉంచుకొనివ్వండి. ఎందుకంటే నాకు అత్తరు పోయాలి కదా నా శరీరానికి. ఇంకా బీదలు ఎల్లప్పుడు మీతో కదా ఉంటారు, నేను ఎల్లప్పుడు మీతో ఉండను కదా. అంటే యేసు ప్రభు వారికి పూస్తున్నాం ఎవరో తెలుసా? మరియనే కదా అంటున్నాడు. లాజరు గారు తెలుసు, మరియ తెలుసు, మార్త తెలుసు. ఏమండి అంటే ఇదంతా తెలిసిన వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ. శిష్యులతో చెప్తున్నాడు. యోహాను గారు రాస్తున్న దీంట్లో అన్నవాడు ఇస్కరియోతు. ఏమండి 300 దేనారాలకి కొన్నది అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ బాగా గమనించండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 3 బేతనీ కనెక్ట్ అయిపోయి. ఏమండి మత్తయి, మార్కు, యోహాను సువార్తలలో బేతనీయలో ఎవరో కాదు, ఆమె లాజరు సోదరి అయిన మరియా అనేది స్పష్టంగా ఉంది మనకి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే డౌట్ అల్లా కేవలం లూకా సువార్తలో ఉన్న సందర్భమే ఏంటి అనేది. అవునా? మత్తయి, మార్కు, యోహాను అనేది ఖచ్చితం. ఆమె అడ్రస్ ఏంటంటే ఆమె బేతనీయ ప్రాంతానికి చెందినది, ఆమె లాజరు తాలూకా సోదరిమణి. ఏమంటే ఆమె పేరు మరియా. ఏంటి ఇది ఖచ్చితంగా ఆమె ఎవరో మనకి అక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు మరలా లూకా సువార్తకి రండి మరలా, ఎందుకంటే అదే కదా మనకు అర్థం కాలేదు. ఇకపోతే ఇంకో విషయాన్ని మీరు గమనించాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో ఒకరు చెప్పలేని దాన్ని ఒకరు చెప్పారు అంతే, మర్చిపోకండి. రైట్, ఇప్పుడు లూకా సువార్త చదవండి. 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఏమండి పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయమని అడిగాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. భోజన పంక్తిని కూర్చున్నాడు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు అంటున్నాడు చూడండి. ఇక్కడ మత్తయి, మార్కు, యోహాను సువార్తల్లో ఆ స్త్రీ పాపాత్మురాలని ఎక్కడా చెప్పబడలేదు. ఆయన పాపాత్మురాలు అయితే పక్కనున్న లాజరు గారు ఏమనుకుంటాడు, మరి అయితే ఈవిడ
ఏంటి నా సోదరిమణి కోసం పాపాత్మురాలు అంటున్నారండి మీరని ఒక అన్నదమ్ముడుగా ఆయన అడగడా? చెప్పండి మీరు. ఏమంటే తన తన తోడబుట్టని చెల్లెమ్మని ఒక నేరస్తురాలుగానే పాపాత్మురాలుగానే ఒకళ్ళు చుట్టూ ఉన్నోళ్ళు మాట్లాడితే నోరు విప్పడా లాజరు? నోరు ఖచ్చితంగా విప్పుతాడు. అంటే ఇది లాజరుకు సంబంధించిన సందర్భం కాదు, ఇది యేసుప్రభు వారు ఎక్కడో జరిగిన సందర్భం. ఏమండి? పాపాత్మురాలైన స్త్రీ 37వ వచనం, యేసు పరిసెయునికి భోజనం కూర్చున్నప్పుడు ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చింది, వెనకతట్టు ఆయన పాదాల దగ్గర నిలబడింది, ఏడ్చింది. అంటే ఎందుకు? పశ్చాత్తాపం, నేను పాపిని కదా ప్రభువా, నువ్వు క్షమించాలి, నేను తప్పు చేశాను అనే పశ్చాత్తాపం కనబడింది కనుకనే ఆమె ఏడ్చినట్టుగా మనకు కనబడింది. కానీ మిగతా 3 సువార్తలు ఆమె ఏడ్చినట్టు లేదు, పాదాలకి సెంటు పూసింది అంతే. ఏంటి? అతిథిగా వచ్చాడు కదా. మార్త మరి పరిచర్య చేస్తుందంటే మరి మార్తగారేరి సొంత ఇల్లు కాబట్టి మార్తగారు, ఎందుకంటే మార్తగారు ఎప్పుడు వంట వడ్డింపు ఈ కార్యక్రమాలు ఇక్కడ ఉండేది. ఏమండి? మరీ పాపం ఎప్పుడు కూడా యేసు ప్రభు గారు వాక్యం ఏం చెప్తారు, మహానుభావుడు మంచి నోటంబడి ఏం మాటలు వస్తాయని వినేది, అది మనకు తెలుసు. కనుక ఇక్కడ ప్రత్యేకంగా లోకాసు వార్త మాత్రమే వేరుగా కనబడుతుంది, అక్కడ పాదాలకు పూసినట్టుగా కనబడుతుంది. 36వ వచనంలో పరిసీని ఇల్లు అని మనకు కనబడుతుంది, ఇక్కడ పాపాల కోసం మాట్లాడుతున్నట్టుగా ఈ సందర్భం అంతా కనబడుతున్నది. అందుకే ఒక ఉదాహరణ చెప్పటం. ఏమండి? ఈ ఉపమానాన్ని మిగతా 3 సువార్తికులు చెప్పారా? చెప్పలేదు. అంటే ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అంటే ఇక్కడ మనకి 2 స్త్రీలు కనబడుతున్నారు. జాగ్రత్తగా వినండి. 2 స్త్రీలు, ఒకటి పాపాత్మురాలైన స్త్రీ, మిగతా 3 సువార్తల్లో ఉన్నది లాజరు సోదరీమణైన మరియా. అది బేతనియా కుష్ఠరోగి ఇంట జరిగిన విందు కార్యక్రమం. ఇకపోతే ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి ఏంటంటే, మీకు మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో ఇంకా అది జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు సిలువు దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఇంకా చివరి సందర్భాలు అని మనకు అర్థం కావాలి అవన్నీని. అందుకే భూస్థాపన అన్నాడు, నా చావు కోసం, నేను చచ్చిపోబోతున్నాను కనుక ఆవిడ దాచుకొనివ్వండి, ఉంచనివ్వండి, మీరు తొందర పెట్టకండి, ఈ మాటలన్నీ చెప్పాడు. ఏమండి? ఎందుకంటే సిలువుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన 3.5 సంవత్సరాల పనికాలంలో చాలా వరకు పనికాలం అయిపోయి ముగింపుకు వచ్చాడు. అందుకే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం అది ముగింపులోని సందర్భం కనబడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం అంటే అది ముగింపు సందర్భం కనబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం అంటే ఇంకా అది కూడా ముగింపు సందర్భంగానే కనబడుతుంది. కానీ ఇక్కడ లోకా చూడండి, లోకా సువార్తలో 23 అధ్యాయాలు ఉన్నాయండి. క్షమించండి, 24 అధ్యాయాలు ఉన్నాయండి. కానీ ఇక్కడ 7వ అధ్యాయంలోనే చెబుతున్నాడు ఈ సందర్భాన్ని. అంటే ఈమె మరియ కాదు. ఒక ఊరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు కూర్చున్నారు, అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. అందుకే ఊరు వాళ్ళందరికీ తెలిసి ఇవిడు పాపి అని. ఏమండి? కనుక ఆవిడ వచ్చింది, ఏడ్చింది. యేసుప్రభు వారు ఆమె పాపాలను క్షమించి, అమ్మా నువ్వు సమాధానంగా వెళ్ళిపోమని ఎందుకంటాడు? మార్త నిజంగా ఒకవేళ ఆమె మరి అనుకుందాం, మార్త పరిచర్య చేస్తున్నట్టుగా ఒక సందర్భంలో రాయబడింది. అమ్మ మరి ఎక్కడికి వెళ్ళిపోతావు అమ్మా, దా కూర్చొని భోజించి అంటాడు, కానీ సమాధానంగా వెళ్ళి అంటాడు వీళ్ళందరూ భోజనం చేస్తుంటే. కనుక ఈ 4 సందర్భాలలో ఏది కరెక్ట్ అయిన సందర్భం, ఏది భేదంగా ఉన్న సందర్భం అనేది మనం చూసాం. 2 సందర్భాలు, మొత్తం 4 సందర్భాలు రైటే, బైబిల్ ఏది తప్పు కాదు. కాకపోతే ఇక్కడ పై సందర్భాలు ఆయన అడిగిన ప్రశ్న, మధు అడిగిన ప్రశ్న, పై సందర్భాల్లో తెలుపబడిన స్త్రీలు అందరూ ఒకరేనా? కాదు, 2 స్త్రీలు. 3 సందర్భాల్లో ఉన్నది ఒక స్త్రీ, ఒక సందర్భంలో లోకాసువార్తలో ఉన్న సందర్భం మాత్రమే వేరే స్త్రీ. ఏనా? సందర్భాన్ని బట్టి వివరించాను నీకు. కనుక మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఎప్పుడు కూడా బైబిల్ చదవండి. అందుకే బైబిల్ విశ్వవిద్యాలయం పుట్టింది. ఈ లేఖనాల పరిశోధన అనేది జైశాలు గారు 40 ఏళ్ల క్రితం ఆరంభించి ఈ మహాజ్ఞాన సంగతులన్నీ సమాజానికి అందించడానికి ఆయన ఎంత కష్టపడ్డారండి, ఎంత శ్రమించారండి, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారండి. అందుకే ఈరోజు మహా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మీలాంటి పిల్లలందరూ కూడా తనంతటి జ్ఞానులు కావాలనే ఆశతోనే మిమ్మల్ని విజ్ఞానవంతులు చేసి బైబిల్ చదివే ఎవడైనా ప్రపంచ శాస్త్రాలకు మించిన వాడు అని చెప్పడానికేనండి ఆయన ఆశ, ఆయన కోరిక. కాబట్టి అందుకే బైబిల్ విశ్వవిద్యాలయంలో చేరండి. ఇంకెక్కడ మీరు చేరినా మొత్తానికి ఏమండి రివర్స్ చేస్తారన్నీ కూడా. బోధలలో సంస్థలకు సంబంధించిన బోధలు, రకరకాల సంఘాలకు సంబంధించిన బోధలు, ఫెలోషిప్లకు సంబంధించిన బోధలు, ఇలా ఎవరికి నచ్చిన బోధలు వాళ్ళు చేసి బైబిల్లోని వాస్తవాన్ని కప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న అబద్ధాలు, దొంగ సాక్ష్యాలు అన్నిటినీ మీ మీదకు రుద్దుతారు. కనుక మిగతా బైబిల్ కళాశాలల జోలికి వెళ్ళకండి, చాలా జాగ్రత్త. ఏమండి? బైబిల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ప్రతిదాన్ని చాలా ఖచ్చితంగా మీకు వివరించి చెప్పే స్తోమత BOUకి ఉందో లేదో మీలో అనేక మందికి తెలుసు. కాబట్టి మీరు మీ పిల్లలు తప్పనిసరిగా విజ్ఞులు కావాలి, ఈ మహా విశ్వవిద్యాలయం నేర్చుకోవాలి, చదవండి,
విజ్ఞానవంతులు కండి, బైబుల్ నిజమైన దైవ గ్రంథమని నిరూపించండి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత నెక్స్ట్ ప్రశ్న. సిహెచ్ వీరబ్రహ్మం, వయసు 46, వేమవరం. క్వశ్చన్: డియర్ బ్రదర్, గ్రీటింగ్స్. ఇన్ ద బైబుల్ వీ నో దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. వీ హ్యావ్ సైంటిఫిక్, ప్రాఫెటిక్, హిస్టారిక్, ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఫర్ ఇట్. అంటే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, బైబిల్ గొప్పది అనడానికి మన దగ్గర ఏమండి శాస్త్రీయమైన, చారిత్రాత్మకమైన, ప్రవక్తలతో రాయబడిన, అలాగే పురావస్తుకు సంబంధించిన ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, వాట్ అబౌట్ రామ, కృష్ణ అండ్ రావణ? ఏనా ఇప్పుడు రాముడి కోసం, కృష్ణుడి కోసం, రావణ కోసం మనకెందుకు నాన్న? దే గివ్ ప్రూఫ్స్ రామాయణ రియలీ హ్యాపెండ్. అంటే వాళ్ళు, అతని ప్రశ్న ఏంటంటే రామాయణం నిజంగా జరిగింది అన్నట్టుగానే ప్రూఫ్ చూపించారు కదా. ఏంటది? నాసా కన్ఫర్మ్స్ అ బ్రిడ్జ్ వాజ్ ఇన్ ద సీ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. అంటే శ్రీలంకకి ఇండియాకి మధ్యన వారధి ఉంది అనేది నాసా చెప్పింది. అది ఎవరు కట్టారో చెప్పలేదు. బాగా వినండి. రెండిటి మధ్య వారధి ఏర్పడింది. ఎలా ఏర్పడింది అంటే దానికి ఒక శాస్త్రీయమైన వివరణ ఇచ్చారు వాళ్ళు. ఏంటంటే ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న, ఏమంటారు దాన్ని, దగ్గరగా ఉండటం వల్ల, ఈ నీరు యొక్క ఆటుపోట్ల వల్ల అక్కడ ఇసుకంతా కూడా మేట వేసి ఈ రెండింటి మధ్య, శ్రీలంకకును భారతదేశానికి ఏమండి మధ్య ఈ ఇసుక మేటలు ఏర్పాటు చేయబడ్డాయి అని నాసా వివరణ ఇచ్చింది. ఓకే, అ గ్రేట్ సిటీ వాజ్ ఫౌండ్ ఇన్ ద సీ నియర్ ద్వారకా. ఇది మనకు తెలియదు నాన్న. పీపుల్ గివ్ దిస్ ప్రూఫ్ Srikrishna lived on this earth. As Christians, how we can defend and prove that they are not gods? Please share your wisdom in this regard. చూడనా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా తెలుసుకోవాలి. వాళ్ళు దేవుళ్ళు కారు అని చెప్పడానికి మీరు ఎప్పుడు కూడా త్వరపడకండి. మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో అని నిరూపించడానికి మీరు ప్రయత్నించండి. ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం చేసిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అదే. ఏమంటే ఇప్పుడు బైబిల్కి శాస్త్రీయమైన ఆధారాలు లేవా? ఇప్పుడు పట్టణాలు ఉండొచ్చు, వాళ్ళు కట్టుకున్న మందిరాలు ఉండొచ్చు. ఏంటి ఈ మధ్య నిన్న మొన్న ఎప్పుడో కూడా 200 సంవత్సరాల క్రితం ఏదో శివ మందిరం ఏదో బయటపడింది ఇసుకలో అని చెప్పారు. ఎవరో కట్టి ఉండొచ్చు, కట్టకుండా ఎలా బయటపడతారు చెప్పండి? ఇకపోతే దైవత్వాలను గురించి, ఏది నిజమైన దైవం అనే దాని గురించి ఒక క్రైస్తవుడుగా నువ్వు వాళ్ళ గురించి మాట్లాడొద్దు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. ఏమంటే మనం నమ్ముతున్నాం బైబిల్ని. మన నమ్మకాల్లో మనకున్న శాస్త్రీయ దృక్పథాలతో వివరించమని చెబుతున్న బైబిల్లో ఉన్న విషయాలు ఎంత గొప్ప శాస్త్రీయమైనవో, శాస్త్రానికి మించినవో అనేది మనం నిరూపిస్తున్నాం. కనుక మనం బైబిల్ నిరూపించుకుంటూ వెళ్ళాలి, కానీ ఇతర నమ్మకాలు, వాళ్ళ దేవుళ్ళు తప్పని నిరూపించడానికి మాత్రం మీరు ఎప్పుడు తొందరపడకండి. ఈరోజు మన భారతదేశంలో భారతీయులు మన సోదరులుగా ఉన్నప్పుడు వాళ్ళకి మధ్యన వాళ్ళకి మనకి ఈ రైవల్రీ, ఈ గొడవలు, ఈ అల్లర్లు, దానికి దేనికి కారణం అనుకున్నారు? ఇదిగోండి ఇలాంటి వాళ్ళు బయలుదేరబట్టే. వీళ్ళు అనవసరంగా వాళ్ళ పురాణాల జోలికి వెళ్ళడం, వీళ్ళు అనవసరంగా వాళ్ళ భగవద్గీత, పవిత్ర గ్రంథాలు, వాళ్ళు నమ్ముకున్న పవిత్ర గ్రంథాల జోలికి వెళ్ళడం, అందులో తప్పులు ఉన్నాయని రాముడు ఎలా చేశాడు, కృష్ణుడు ఎలా చేశాడు, ఇలా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది చాలా తప్పు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్ ప్రకారంగా. ఏమండి, పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళారు. మీకు తెలుసు, పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ దేవతా ప్రతిమలు చూశాడు, వాళ్ళ విగ్రహాలు చూశాడు, అన్నీ చూశాడు. చూసి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో వాళ్ళ దేవుడి గురించి మాట్లాడా? వాళ్ళ దేవుళ్ళు పేర్లు ఎత్తాడా? ఏమండి, గ్రీకు దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారండి. అర్తిమే అనే ఒక దేవత ఉంది. ఏమండి, ఇలా గ్రీకు పురాణాల్లో గ్రీకు దేవుళ్ళు ఎందరో ఉన్నారండి. తెలీదా మీకు? తెలుసు కదా. కనుక చాలామంది గ్రీకు వాళ్ళ యొక్క పురాణాలలో చాలామంది గ్రీకు సంబంధించిన దేవుళ్ళు ఉన్నారు. గాలికి దేవుడు కానివ్వండి, సూర్యుడికి దేవుడు కానివ్వండి, వాళ్ళకి రకరకాల పేర్లు గ్రీకు పురాణాల్లో ఉన్నాయి. వాటి కోసం ఏమైనా పౌలు గారు ఎత్తారా ప్రసంగంలో? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో చూడండర్రా, మీరు తెలియక దేని యందు మీరు భయభక్తులు గలవారై ఉన్నారో, ఆ తెలిసిన ఎవరో తెలుసా, తెలియని దేవుడు ఎవరో తెలుసా, నేను చెప్తాను అని నిజమైన దేవుని గూర్చి ప్రకటన ఆయన చేయటం ప్రారంభించాడు. అదే మీరు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అంతా చదవండి. అంటే అక్కడ పౌలు గారు ఇతర దేవతలను గూర్చి కానీ, వారు నమ్ముకున్న గ్రీకు దేవుళ్ళు గూర్చి కానీ ఎక్కడ ఆయన కామెంట్ చేయలేదే, ఎక్కడ ఆయన ఎత్తి మాట్లాడలేదే. మన దేవుడు గొప్పవాడు, ఆయన మనల్ని కన్నాడు, మనమంతా ఒకే తండ్రి సంతానము, ఏమండి అని మీ కవీశ్వర్లు కూడా అదే కదా చెప్పారు అని వాళ్ళు ఒప్పిస్తూ ఎంతో చక్కగా కనిపించని దేవుడు ఉనికి ఆ మహాకాశంలో ఉన్నాడు, ఆయన ఒక్కడే దేవుడు అనే చక్కగా ప్రసంగం చేశాడండి. వాళ్ళందరూ కూడా ఎంతో మంత్రముగ్ధులు అయిపోయారండి. లేదంటే అరేపోయే సభలో పౌలు గారు మాట్లాడడం ఏంటండి? రాళ్ళది కొట్టారేట ఆయన అక్కడ మాట్లాడినందుకు. అదే ఈ రోజున బోధకులు పంపించండి, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద 10 రాళ్ళు ఎత్తే వాళ్ళు 100 రాళ్ళు వేస్తారు వీళ్ళ మీద. ఎందుకు చెప్పండి ఈ డిస్టర్బెన్స్?
ఇలా మీరు ఎదుట వాళ్ళని తప్పనుకుంటూ వెళుతున్నప్పుడల్లా ఇంకా వాళ్ళు మీ సత్యాన్ని ఏం వింటారు చెప్పండి? అంటే వాళ్ళని మీరే వినని వారుగా చేస్తున్నారు. ఇది మీరు చేస్తున్న పెద్ద తప్పు. ఏమండి, ఇది మీ దృష్టికి రాలేదా? ఇది మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించడం లేదా? ఏమండి, ఎదుట వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ దేవుడు తప్పు అని మీరు అనేస్తే వాళ్ళు ఏమంటారు? నీ దేవుడు కూడా తప్పు అంటారు. అయిపోయింది. ఇంక నీ దేవుడి గురించి ఏం చెప్తావు? మనం ప్రేమతో, ఇప్పుడు హైందవ సోదరులు ఉన్నారండి, వాళ్ళు ప్రేమతో వాళ్ళు వండుకున్నప్పుడు వాళ్ళ పండగల్లో వాళ్ళు వండుకున్న మరి మిఠాయిలు కానీ ఏమైనా మనకు తీసుకొచ్చి పెడతారండి, వంటలు, పిండి వంటలు. అప్పుడు మనం ఏమంటాం? మేము తినకూడదండి, కాదు విగ్రహాల ముందు మేము పెట్టింది తినకూడదు. ఇలాగనే నువ్వు దూరం చేసుకుంటున్నావు. నువ్వు ఇచ్చిన కేకులు కానీ, నువ్వు ఇచ్చిన పండుగలు, క్రిస్మస్ నాడు కానీ ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళు తీసుకోవాలట, వాళ్ళు ఇచ్చినవి ఏమైతే నువ్వు తీసుకోవట. అంటే ఇప్పుడు వాళ్ళకి మధ్య నువ్వేం చేస్తున్నావు? నీకు నువ్వే శత్రుత్వాన్ని తవ్వుకుంటున్నావు. ఉద్దర్రా, ముందు ప్రేమతో వాళ్ళని ఆదరించగలిగితే, ఏమండి, వాళ్ళ ప్రేమతో నువ్వు వాళ్ళని ఆహ్వానించగలిగితే ముందు వాళ్ళు వినేటట్టు చెయ్యి. వాళ్ళ దేవుడి గురించి నువ్వు కామెంట్ చేయొద్దు. ముందు నువ్వు దేవుని గొప్పతనం, నీ దేవుని శాస్త్రీయమైన విధానం, నీ బైబిల్ యొక్క గొప్పతనం నువ్వు చెబితే వాళ్ళు ఆలోచిస్తారండి. ఆలోచింపనివ్వండి. అంతేగాని కంప్లీట్గా వీళ్ళు బ్లైండ్గా వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి నానా రకాలు మాట్లాడడం వల్ల వాళ్ళు ఎలాంటి పరిస్థితికి వచ్చేసారంటే, ఇగో నీ బైబిల్లో ఎంత గొప్ప విషయం చెప్పినా మేము ఇక నమ్మము, ఆ పరిస్థితికి తీసుకొచ్చేసిందండి. ఈరోజు దౌర్భాగ్యమైన క్రైస్తవులను చెప్పుకుంటున్న దొంగలు చేస్తున్న పని అది. వద్దు. ఏంటి, ఏ రోజైనా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, జైశాలు గారు కానీ, ఆయన పిల్లలుగా మేం కానీ ఏ ఒక్కరిని గురించి, వాళ్ళ మత గ్రంథాలను గురించి కానీ ఎవరిని గురించైనా మాట్లాడామా? లేదు, మాట్లాడం. మా పిల్లలు కూడా ఎవరు అలా మాట్లాడరు. బైబిల్ ఎంత గొప్పదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఏమండి, ఒక శాస్త్రపరంగా మనం చెప్పమంటారా, ఖగోళపరంగా చెప్పమంటారా, వైద్యపరంగా చెప్పమంటారా, ఏమండి, చారిత్రాత్మకంగా చెప్పమంటారా, పురావస్తు శాస్త్ర ప్రకారంగా చెప్పమంటారా అనే సకల శాస్త్రాలను మనం క్రోడీకరించి బైబిల్ గొప్పతనాన్ని ప్రకటిస్తుంటే, ఏమండి, అలా వీళ్ళు బైబిల్ గొప్పతనాన్ని నిరూపించడం చేతగాక మీ దేవుడు తప్పు, వాళ్ళ దేవుడు తప్పు, ఏమండి, అలా వాళ్ళని తప్పు పట్టడం వల్ల వాళ్ళను మీరు హేయులుగా చేసుకుంటున్నారు. వాళ్ళు మీ దగ్గరకు రానివ్వకుండా చేసుకుంటారు. కనుక నాన్న, ప్రశ్న అడుగు తమ్ముడితో నేను చెబుతున్నాను ప్రేమపూర్వకంగా, ఏంటంటే వాళ్ళ దేవుళ్ళ గురించి మీరు ఆలోచించకండి. వాళ్ళ దేవుళ్ళ కోసం మీకేం పని? నువ్వు బైబిల్ నమ్ముతున్నావా లేదా? నమ్మడానికి నీకేమైనా సందేహం ఉందా? అందుకే కదా ఈ కార్యక్రమం. ఏమండి, ఈరోజు ఈ సందేహాల కార్యక్రమం ఎందుకు పెట్టింది చెప్పండి? బైబిల్ విశ్వవిద్యాలయం. బైబిల్ నమ్మే ఏ ఒక్కరు కూడా బైబిల్లో తప్పు ఉంది అని అనడానికి వీలు లేదు. ఎవరో కారు కోతలు కూస్తే అది పోనివ్వండి. ఏమండి, నిజానికి ఈరోజు మనం నిరూపించడానికి సవాలు చేసి మనం చెప్పగలుగుతున్నాము అంటే బైబిల్ ఎంత నిజమైన దైవ గ్రంథమో అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. నిరూపించి ఒప్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మూర్ఖులతో వాదనలు పెట్టుకోవడానికి కాదు. వాడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా దేనినైనా వినడానికైనా వాడు రావాలి. అలా కాకుండా ఈరోజు చాలామంది ప్రపంచంలో జరుగుతున్నది ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా మన పొరుగు వారిని మన శత్రువులుగా చేసుకోవటం వలన వారు ఏమాత్రం అసలు వినడానికి కూడా అవకాశాన్ని కల్పించకుండా మొదటిలోనే విననీయకుండా మీరు చేస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు వాళ్ళని. కనుక అభ్యంతరపరిచేవాడి పరిస్థితి ఏంటో తెలుసా? మేడకి తిరగట్రాయి కడతానన్నాడు దేవుడు. అంటే కనీసం వినడానికి కూడా మీరు అవకాశం ఇవ్వటం లేదు. ఏమంటే నిజంగా పౌలు మొదట్లోనే వెళ్ళి అరేయుపగ సభ అంటే ఏథెన్సు పట్టణంలో అది చాలా పెద్ద సభ. మరి అక్కడ పౌలు గారిని పిలిచారు అంటే అర్థం ఏంటి? ఏమండి, పౌలు గారిని పిలిచారు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ సభలో మాట్లాడమన్నారంటే అక్కడికి వెళ్ళి అడగానే వాళ్ళ దేవతల గురించి తప్పు అన్నాడు అనుకోండి, అసలు పౌలు మాట్లాడేస్తారు అక్కడ? లేదు కదా. కనుక అలా మీరు చేయకండి. ఈరోజు మనం ఆధునికమైన యుగం. ఎలాగైనా వారిని ఒప్పించడానికి మనం నమ్ముకున్న పవిత్ర గ్రంథం ఎంత గొప్పదనేది రుజువులతో చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కనుక వాళ్ళ దేవుళ్ళ జోలికి దయచేసి వెళ్ళకండి నాన్న. కనుక వాళ్ళు ఏవో ఆధారాలు ఉన్నాయో లేదో, అవి నిజమో కాదో మనకొద్దు. ఈరోజు నువ్వు నమ్ముతున్న పవిత్ర గ్రంథమైన బైబిల్, దీనికి ఎంత పునాది ఉంది, అన్ని రంగాల్లో దీనికి ఎంత ఆధారాలు ఉన్నాయి అనేది అది నువ్వు ఆలోచించి నీ విశ్వాసాన్ని దృఢపరచుకో చాలు. వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ, వాళ్ళ తాలూకా పుస్తకాలను గురించి కానీ, వాళ్ళ గ్రంథాలను గురించి కానీ, వాళ్ళ నమ్మకాలను గురించి కానీ మీరు ప్రశ్నలు వేసుకోకండి. ఏనా, ఒకళ్ళు నీకు నిజంగా వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో, దానికి సంబంధించిన వాళ్ళలో పండితులు చాలామంది ఉన్నారు. ఏమంటే వాళ్ళ గ్రంథాలు పురాణాలు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అడగండి, ప్రేమతో వాళ్ళు చెబుతారు. లేదు బైబిల్ సంబంధించి అడగాలనుకున్నారా, 1 and only అడ్రస్ BOUI, ఇక్కడికి రండి, అడగండి. బైబిల్ ఎంత గొప్పదో మీకు వివరంగా సవివరంగా ఏమండి
ప్రతి దాన్ని ఒక అరటిపండు ఒలిచినట్లుగా మీరు తినడానికి అనుకూలంగా మేము మీ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి పరిస్థితులలో హైందవ సోదరులు కానీ మన చుట్టూ ఉన్న సోదరులు కానీ శత్రువులుగా చేసుకోకండి, ప్రేమతోనే గెలవండి. అది యేసుప్రభు మనకి నేర్పించింది. ప్రేమ 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 అని చెప్తారు కానీ నేను మాటలతోనే శత్రువులుగా చేసి వాళ్ళని అంతం చేయడానికి, ఆదిలోనే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, అభ్యంతరపరచడానికి వీళ్ళు చూస్తున్నారు. కనుక ఈరోజు వాళ్ళు వినకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏమండి, వాళ్ళు వినకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులేనండి. మన వాళ్ళే విననివ్వకుండా చేసేసారండి. వీళ్ళు మాటల ధోరణి, వాళ్ళ కించపరిచే ధోరణి. ఎందుకు వాళ్ళని నిందించాలి? ఎందుకు వాళ్ళని కించపరచాలి చెప్పండి? వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, గౌరవించండి. లేదు ఒకరోజు నువ్వు చెప్పిన మాటల వల్ల వాళ్ళు తప్పని వాళ్ళకి వాళ్ళే తెలుసుకొని వచ్చారనుకోండి, మీరు స్వీకరించండి. రాలేదనుకోండి, అయినా మీరు వాళ్ళని గౌరవించండి. అలాగని క్రైస్తవుల నుంచి అనేక మంది నమ్ముకొని బైబిల్ నమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోలేదా? అలాగని బైబిల్ నమ్మకం ముందు హైందవులుగా ఉండిన వాళ్ళ తర్వాత క్రైస్తవులుగా మారటం లేదా అనేవి రెండు వైపులా జరుగుతున్నాయి. ఏమండి, కానీ అధికంగా అట్నుంచి జరుగుతున్నది కాబట్టి ఈరోజు మత ఛాందసోదరులకు భయం పట్టుకుంది, అయ్యో మా దేశం అంతా క్రైస్తవ దేశంగా మారిపోతుందేమోనని. కనుక అలాంటి లేనిపోని భయాందోళనకు మీరు వారిని గురి చేయకుండా చాలా ఉన్నతమైన విధానంలో బైబిల్ యొక్క గొప్పతనాన్ని నిరూపించడానికి మీరంతా సిద్ధంగా ఉండండి. ఓకే, అందుకే బైబిల్ విశ్వవిద్యాలయం ఉంది. ఓకే, వెరీ గుడ్. మంచి ప్రశ్నలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. సమయం అయిపోయింది. నెక్స్ట్ రేపు సాటర్డే అనగా రేపు కాకుండా ఎల్లుండి మరలా మీ సందేహాల నుండి తప్పనిసరిగా వాట్సాప్కి పోస్ట్ చేయండి. మీ ప్రతి ప్రశ్నకు బైబిల్ సంబంధమైనది మరి సందేహాన్ని నివృత్తి చేసే మరి అవకాశం మీకు బైబిల్ విశ్వవిద్యాలయం కల్పించి, కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినము కూడా బైబిల్లోని ఎన్నో మంచి విషయాలను తండ్రి, మీ పిల్లలకు కలిగిన సందేహాలను తండ్రి మీరు నివృత్తి చేసి మాకు అనేక విషయాలు నేర్పించినందుకు ధన్యవాదాలు. చదివినప్పుడల్లా ఎన్నో కొత్త సంగతులను మేము బైబిల్ నుండి నేర్చుకుంటూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ దీని యొక్క ఖ్యాతిని, దీని యొక్క ఉన్నత స్థితిని తండ్రి ఎరుగని మానవ సమాజానికి మేము ప్రకటించుటకు ఇదిగో విన్న నీ పిల్లలందరినీ బలవంతులుగా చేయండి. అవును తండ్రి, ఈరోజు జరుగుతున్న భయంకరమైన కష్టకాలం మీకు తెలుసు. రోగం ప్రబలమైపోతుంది. ఒక్కసారి నీ పిల్లలను, నీ యందు శ్రద్ధాభక్తులు కలిగిన నీ పిల్లలను, నీ యందు మరి కృప కోసం ఎదురు చూస్తున్న పిల్లలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ సంరక్షించండి తండ్రి. మీ సేవను ఎల్లప్పుడూ చేసే భాగ్యం, యోగ్యత నీ పిల్లలుగా మాకు, మా కుటుంబాలకు ఎల్లవేళలా దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ ఆన్ సాటర్డే.